ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమాభివృద్ధికి శ్రమిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కమలాపురం నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుందన్నారు. అవ్వాతాతలకు పింఛన్ 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నారన్నారు. లక్షల మంది పేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ను, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై మొదటి సంతకం, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా, త్వరలోనే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే దిశగా కసరత్తులు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి, వారు చేస్తున్న అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాలు వివరించారు. ప్రభుత్వం ఎందుకంటే ఇది ప్రజలచే మీకు ఏం కావాలో తెలుసుకొని దాని తగ్గట్టు మేము పాలన నడపాలనుకుంటున్నాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తామంటే మా పని అయిపోయింది, ఇది మంచి ప్రభుత్వం బ్రాండ్ వేసుకునే కాదు. ఇది మంచి ప్రభుత్వం, మీరు ఏదైనా వచ్చిన పని చేయించుకోవచ్చు అని మీకు చెప్పడానికి ఇది చేపించేది 100 రోజుల తర్వాత ప్రోగ్రాం. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మాకు పని జరుగుతుందా, మాకు జరగదు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆఫీసర్ల దగ్గర కానీ, ఆఫీస్ దగ్గర కాకుండా మా దగ్గర కానీ వచ్చి పని చేయించుకోవాల్సిందిగా చెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఈ మంచి ప్రభుత్వంలో గత 100 రోజుల్లో చాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం జరిగినాయి. పెన్షన్లు చెప్పినట్టుగా 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 1వ తేదీ వస్తూనే ఉన్నాయి. ఎవరికన్నా 1వ తేదీ రాకుండా ఉన్నాయా? 1వ తేదీ రాలేదంటే ముందు రోజు వచ్చినట్లే, 31వ తేదీ వచ్చినట్లు సెలవు. 1వ తేదీ రోజు సెలవు ఉందంటే 31వ తేదీ మీరు పెన్షన్లు పడతా ఉన్నాయి. ఇంతకన్నా శ్రద్ధ తీసుకొని చేసే పాలన ఒక చంద్రబాబు నాయుడు గారే ఉంటారు తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేరని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. ఈ మంచి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. దానికి నిదర్శనమే మన ఈ నుంచి కరెక్ట్గా ఒక 4-5 కిలోమీటర్లు కూడా ఉండదు కొప్పర్తేల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. దాని డెవలప్మెంట్కి 2,150 కోట్ల రూపాయలు వచ్చిన 100 రోజుల లోపలనే దాని డెవలప్మెంట్ కోసం సెంట్రల్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలిగారు. తొందరలో పనులు మొదలవుతాయి. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. మేము ఈ 100 రోజులు అంటే 150 రోజుల ముందు ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పినాం, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మీరు ఇంటికా నుంచే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ కొప్పర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. చెప్పిన మాటలన్నీ పూర్తి చేస్తాం. ఈ మంచి ప్రభుత్వంలో ఎక్కడే కానీ రోడ్లు కొదవ లేకుండా ప్రతి సిమెంట్ రోడ్డు వేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం, డ్రైనేజీలతో సహా. ఈ ఊరు మెయిన్ రోడ్డు కూడా ముందు మన ప్రభుత్వంలో వేసింది అనుకుంటా, అప్పుడు వేసిందే కదా. మనం వేసిందే, మన ప్రభుత్వంలో వేసిందే. ఇదే కాకుండా మన యూనివర్సిటీ నుంచి ఈ పక్క రోడ్డు కూడా ఇది కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఆ రోడ్డు కూడా తార్ రోడ్డు వేయించేసేసి పూర్తిగా కల్వట్టుతో సహా ఈ కల్వట్టు అక్కడ దిగోపల్లకాడ కల్వట్టు కూడా తొందరలో పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తున్నామంటే మీ సహకారం ఎంతో అవసరం. మీరు ఈసారి మా మీద గట్టి నమ్మకం పెట్టుకొని ప్రతి చోట కూడా మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు. మేము అదేదో మీరు గెలిపించారని తీసుకోకుండా మా మీద ఎక్కువ బాధ్యత పెట్టారని చెప్పి అనుకొని పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది మేము బాధ్యతగా తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రోగ్రాంతో పాటు మనకు ఇంకా 2-3 మంచి కార్యక్రమాలు ఈరోజు పెట్టున్నారు. పొలం పిలుస్తుంది అని ఏదో వాళ్ళు ప్రోగ్రాం పెట్టినారు పోయినారని అనుకోవద్దండి. ఇది చాలా ఉపయోగకరమైన ప్రోగ్రాము. ఈ కార్యక్రమంలో ఏంటంటే రైతులతో వాళ్ళు ఒకరు ఏదో ఆ రోజు మీకు కనిపించే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మాటలు చెప్పిపోయేది కాదు. ఆయనతో పాటు సైంటిస్టులు వస్తారు, ఆయనతో పాటు పశు సంవర్ధక శాఖ వాళ్ళు వస్తారు, ఉద్యానవన శాఖ వాళ్ళు వస్తారు. మార్కెటింగ్ ఇట్లా మీరు చేసిన మీ పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోవడానికి
అవి చెప్పడానికి ఆ అధికారులు కూడా వస్తారు. మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఏంటంటే మనం చామంతి పూలు వేస్తానం, ప్రతిసారి మాదిరి వేస్తానం ఇస్తానం పోతానని అన్నట్లు కాకుండా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, ఏం చేస్తే మనకు పెట్టుబడి తక్కువ అవుతుంది, ఏం చేస్తే మనకు ఆదాయం పెరుగుతుంది అని చెప్పడానికి వచ్చారు. కొత్తగా ఇప్పుడు ఆయన సింపుల్గా చెప్పినాడు, మనం తెచ్చి యూరియా వేసి పాస్పేట్ వేసి కొత్తగా చెల్లి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేదానికన్నా మనం భూమి తయారు చేసేటప్పుడే జీవరసాయనాలు వచ్చినాయి. ఆ పాస్పేట్ ని కరిగించేదానికి ఉన్న భూమిలో ఉన్నదానికి ఎకరాకు 500 రూపాయల నుంచి 600 రూపాయల ఖర్చుతో కేవలం మనం దున్నేటప్పుడే చేసుకుంటే మళ్ళీ మనం పాస్పేట్ వేసుకోవడం అవసరం లేకుండా పని జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు. ఇలాంటి కొత్త పద్ధతులు మనకు తెలుస్తాయి. మీరు వాళ్ళతో అందరితో కలిసి ఆ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. అలాగే స్వచ్ఛతాయి సేవ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని చెప్పి మోడీ గారి గవర్నమెంట్లో అప్పుడు మొదలు పెడితే స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి మనం కూడా కార్యక్రమాలు చేశాం. గత 5 ఏళ్ళు దాని మీద పూర్తిగా మర్చిపోయాం. మళ్ళీ ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛతే సేవ అంటే మనం నీట్గా ఉండి మన ఊరికి మనం సేవ చేస్తే దేశం బాగుపడుతుందని చెప్పి ఒక గట్టి నమ్మకం. ఇది మనం భావితరాలకు చెప్పే ఒక మంచి మాట అనుకోండి. ఇప్పుడు మన పూర్వీకులు ఎట్లున్నారు, ఇంట్లో కూడా నీట్గా లేకుండా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నారు. ఈరోజు మన ఇంట్లో నీట్గా పెట్టుకుంటున్నామా అంటే ఏంది, నీట్గా ఉండాలా అని ఒక అవగాహన వచ్చినాం కదా. అన్నీ చేసేవాళ్ళం మళ్ళీ మన చెత్త మన ఇంటి బయటే వేస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్? మన రోడ్డు మీద గుడ్డలు ఉతుకుతాను, ఆ నీళ్ళన్నీ రోడ్డు మీద వదిలిపెడతాను, అది ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ మనం తెలుసుకొని ఇవి చేయకూడదు, నీట్గా ఉండాలా. మన ఇంటి లోపల ఎట్లా నీటి పెట్టుకుంటున్నామో ఇంటి బయట కూడా మన చుట్టుపక్కల కూడా నీటి పెట్టుకుంటే ఊరంతా నీట్గా ఉంటుంది. ఇది చూసి ఇప్పటి నుంచి పెరిగే పిల్లలు కూడా నీట్గా ఉండాలి కాబట్టి అదే అలవాటు అవుతుంది. రాబోయే తరాల్లో మన ఊర్లో ఎక్కడే కానీ మనం ఇవన్నీ నీట్గా, మనం వర్షం పడితే రోడ్ల మీద నీళ్లు నిలబడతా ఉన్నాయి, దాంతోపాటు మన గిన్నెలు కడుక్కునేటివి గుడ్డలు ఉతికేటివి అన్ని నీళ్లు ఉంటున్నాయి, దోమలన్నీ అక్కడే వాళ్తున్నాయి. మన ఇంటికాడ నిలబడలేదు, నీళ్ళ కిందికి పోతానని మనం ఇక్కడ ఉతుకుతాం. మళ్ళీ దోమలు అవన్నీ చూస్తాయా? ఆ ఇంటికాడనే ఉండాలంటే మన ఇళ్ళకి కూడా వస్తాయి కదా. కాబట్టి బాధ్యత అందరం తీసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా, నీట్గా ఉండాలనే అవగాహన మీ అందరికీ రావాలా. మీరు ఎంపీడీఓ గారు అది వచ్చిదాం మీ సెక్రటరీలు అందరినీ పెట్టి అవగాహన కల్పించాలా. 1-2 సార్లు